الحمد لله المستحق للحمد والثناء المتصف بالعظمة والكبرياء المتوحد بالإماتة والإحياء كتب على كل نفس الموت والفناء وتفرد سبحانه بالحياة والبقاء وأشهد أن لا إله إلا الله وحده لا شريك له في الأرض ولا في السماء وأشهد أن نبينا محمدا عبد الله ورسوله وصفيه وخليله ما أقلت مثله الغبراء ولا أضلت أكرم منه الخضراء صلى الله عليه وعلى آله وأزواجه وأصحابه البررة الأتقياء أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وذكر فإن الذكرى تنفع المؤمنين وما خلقت الجن والإنس إلا ليعبدون ما أريد منهم من رزق وما أريد أن يطعمون إن الله هو الرزاق ذو القوة المتين ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు తాలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, అల్లాహ్ దాస్యమే మనందరి జీవిత ధ్యేయం. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, హితబోధ చేస్తూ ఉండు, విశ్వసించే వారికి హితబోధ ప్రయోజనం కలిగిస్తుంది. నేను మానవుల్ని జిన్నుల్ని నన్ను ఆరాధించడానికి తప్ప మరే లక్ష్యంతోనూ పుట్టించలేదు. నేను వారి నుండి ఉపాధిని కోరడం లేదు, నాకు తిండి పెట్టమని అడగడం లేదు. అల్లాహే అందరి ఉపాధి ప్రదాత, ఆయన మహాబలుడు, అద్భుత శక్తి సంపన్నుడు. అభిమాన మిత్రులారా, మనమంతా అల్లాహ్ దాసులం. అల్లాహ్ మనందరి ప్రభువు, పాలకుడు, పోషకుడు, సంరక్షకుడు, మనందరి జీవన్ మరణాలకు అధిపతి, యజమాని. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ 7 లోకాలే కాకుండా దీనికి మించిన లోకాలున్నా ఆ లోకాలన్నిటికీ ఏకైక ప్రభువు అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అల్లాహ్ సుబ్హానహు తాలా. ఆయనే ఖాలిఖు కుల్లి షై, సృష్టిలోని చరాచరాలన్నిటికీ మూలము, సృష్టికర్త. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిస్తున్నాడు, అలం తర అన్నల్లాహ్ యస్జుదు లహు మన్ ఫిస్ సమావాతి వ మన్ ఫిల్ అర్ద్ والشمس والقمر والنجوم والجبال والشجر والدواب وكثير من الناس وكثير حق عليه العذاب ومن يهن الله فما له من مكرم إن الله يفعل ما يشاء. భూమి ఆకాశాలు ఉన్న సమస్త సృష్టి రాసులు అల్లాహ్ ఎదుట సాష్టాంగ పడుతున్న విషయం నువ్వు గమనించలేదా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పర్వతాలు, వృక్షాలు, జంతువులు, అనేక మంది మానవులు, దైవ శిక్షకు అయిపోయిన చాలా మంది మనుషులు కూడా సాష్టాంగ పడుతున్నారు. అల్లాహ్ ఒక వ్యక్తిని నీచునిగా అపకీర్తి పాలు చేయదలుచుకుంటే ఇక అతన్ని గౌరవించేవారు ఎవరు ఉండరు. అల్లాహ్ తాను తలచిన పనిని తప్పకుండా చేసి తీరతాడు. అభిమాన మిత్రులారా, సృష్టిలోని ప్రతి ప్రాణి, అది భౌతికంగా కనిపించేదైనా కనిపించనిదైనా, సూర్య చంద్ర నక్షత్రాలైనా, సముద్రాలైనా, అరణ్యాలైనా, అండపిండ బ్రహ్మాండాలోని అణువణువు ఇచ్చే సాక్ష్యం ఏమిటంటే
ఈ సృష్టికి కర్త ఒక్కడే, ఆయన అల్లాహ్ సుబ్హానహు తఆలా మాత్రమే. ఆయన తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడు అన్న సాక్ష్యం అనేది ఈ సృష్టి చరాచరాలన్నీ ఇస్తాయి. అవన్నీ ఆయన ఆజ్ఞకే బద్ధులై జీవిస్తున్నాయి కాబట్టి వాటి మధ్యన ఘర్షణ లేదు. ఈ దృష్ట్యా అన్ని ముస్లిములే, అన్ని ఆయన దాస్యములో తరించేవి. మనిషి యథార్థాన్ని విస్మరించిన కారణంగానే అధోగతికి పాలవుతున్నాడు, అశాంతి అలజడులకు కారణమవుతున్నాడు. సృష్టికి కర్త ఒక్కడే అని మనిషి అంగీకరించి ఆయన ఆదేశానుసారం జీవించిన నాడు అతనికి కావాల్సిన భౌతిక భద్రత గాని, మానసిక ప్రశాంతత గాని, ఆత్మశాంతి గాని, పరలోక ముక్తి మోక్షాలు గాని అన్నీ ప్రాప్తిస్తారు. అభిమానం ఇస్తారు. అల్లాహ్ ఆయన మనందరి ప్రభు, మనమందరం ఆయన దాసులం. ఆయన దాస్యమే మనందరి జీవిత ధ్యేయం. అల్లాహ్ ఆయనే ఆది, ఆయనకు ముందు ఏదీ లేదు, ఆయనే అంతం, ఆయన తర్వాత ఏదీ ఉండదు. ఆయనే బాహ్యం, ఆయనకు మించింది ఏదీ లేదు. ఆయనే నిగూఢం, ఆయన తప్ప ఏదీ లేదు. ఆయనే సర్వ శుభాలకు నిలయం, ఆయనే సర్వశక్తులకు మూలం. ఆయనే కీర్తికి అసలు కారకుడు. ఆయన విశ్వ సామ్రాజ్యాధికారి. తాను తలచిన వారికి రాజ్యాధికారాన్ని ప్రసాదిస్తాడు, తాను తలచిన వారి నుండి రాజ్యాధికారాన్ని ఊడబెరుకుతాడు, తాను తలచిన వారికి కీర్తి శిఖరాలపై కూర్చోబెడతాడు, తాను తలచిన వారిని అప్రతిష్ట అడుసు పాలు చేస్తాడు. అందరూ దీనులే, ఆయన ప్రసాదించిన వారు తప్ప. అందరూ నగ్నులే, ఆయన తొలగించిన వారు తప్ప. అందరూ ఆకలిగొన్నవారే, ఆయన తినిపించిన వారు తప్ప. సృష్టి మొదలు నేటి వరకు, నేడు మొదలు ప్రళయం వరకు వచ్చిన ఉన్న రాబో వారందరూ కలిసి ఆయన్ను ఆరాధించే పరమ భక్తునిగా మారిపోయిన ఆయన ఘనాగనుడే. అందరూ కలిసి పరమ నీచునిగా మారిపోయిన ఆయన్ను ఆరాధించడం మానేసిన ఆయన ఘనాఘనుడే. అభిమానమిత్లారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రభు, యజమాని, మనందరి స్వామి, మనమందరం ఆయన దాసులం. కనుక అబ్ద్ అన్న పదం ఖురాన్లో అనేక చోట్ల, ఉదాహరణకు అబ్దుక, అబ్దుహు, ఇబాది, అబ్దునా, ఇబాద్, అబ్ది, అబ్దుహు, అలాగే ఇబాదుక, ఇబాదన అన్నక ఈ మాటల్లో మనం తీసుకున్నట్లయితే 100 సార్లు ఈ నామాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా, నామాన్ని ఉపనామాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రస్తావించడం అనేది జరిగింది. ప్రత్యేక సందర్భాల్లో అబీద్ అని అల్లాహ్ సుబ్హానహు తఆలా 5 సార్లు ప్రస్తావించాడు. అబదహు అని అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి 6 స్థానాల్లో అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రస్తావించడం జరిగింది. అందులో సూరతుల్ ఇస్రా, సూరతుల్ కహఫ్, సూరతుల్ ఫుర్ఖాన్, సూరతున్ నజ్మ్, సూరహ్ జుఖ్రుఫ్, తహరీమ్. ఈ సూరాల్లో అల్లాహ్ సుబ్హానహు తఆలా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అబ్ద్ అన్న నామంతో అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రస్తావించడం అనేది జరిగింది. దీన్ని బట్టి తెలిసేది ఏమిటంటే, అల్లాహ్ ఎడల దాస్య భావన అనేది మనిషిగా మనకు లభించిన అత్యద్భుతమైన గౌరవం, మహాకీర్తి, కిరీటం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమానమిత్లారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలియజేస్తూ చెప్పిన మాట, సుబ్హానల్లజీ అస్రా బి అబ్దిహి, తన దాసునితో. అలాగే అల్లాహ్ సుబ్హానహు తఆలా నూహ్ అలైహిస్సలాం వారి గురించి చెప్తున్న మాట, ఇన్నహు కాన అబ్దన్ షకూరా. అల్లాహ్ సుబ్హానహు తఆలా సులైమాన్ అలైహిస్సలాం గురించి చెప్పిన మాట, నిఅమల్ అబ్దు ఇన్నహు అవ్వాబ్. అల్లాహ్ సుబ్హానహు తఆలా అయ్యూబ్ అలైహిస్సలాం గురించి చెప్పిన మాట, నిఅమల్ అబ్దు ఇన్నహు అవ్వాబ్. అలాగే ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారు జన్మించిన తర్వాత ఆయన నోట పొత్తిళ్లలోనే వెలువడిన తొలి మాట ఏమిటంటే, ఇన్నీ అబ్దుల్లాహ్, నిశ్చయంగా నేను అల్లాహ్ దాసుడను. కృపా కటాక్షాలు అతని మీద ఉండేవి అని అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవీయడం అనేది జరిగింది. అదే విధంగా అబూ హురైరా రదియల్లాహు అన్హు గారు సెలవిస్తున్న మాట, జిబ్రీల్ అలైహిస్సలాం వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చి ఓ దైవ దూత గురించి తెలియజేస్తూ, ఎప్పుడు
దివిని వీడి భూమికి దిగిరాని యొక్క దైవ దూత ఈ రోజు దిగి వచ్చాడు అని చెప్పడం జరిగింది. అలా వచ్చిన దైవదూత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి ఎల్లో దూరం నుంచో దగ్గర నుంచో ఆయన అన్ని వేళలా మనతో ఉంటాడు అని, మనం చెప్పింది వింటాడు అన్న భావనలో మనం బతుకుతున్నామంటే మనం తౌహీద్కి తూట్లు పడుతున్నాము. అల్లాహ్ దాస్యమే మనందరి జీవిత ధ్యేయం అన్నక ఈ విషయాన్ని విస్మరించి బతుకుతున్నామన్నక విషయాన్ని అనేది ఈ సందర్భంగా మనం గమనించాలి. కనుక అభిమానం ద్వారా అల్లాహ్కు తన దాసుల నుండి కావాల్సిన అసలు వస్తువు ఏమిటంటే దాస్యం. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడు, వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్, నేను జిన్నులను గాని మానవులను గాని దేనికోసం పుట్టించాను? నన్ను సేవించుకోవడానికే, నన్ను దాస్యం చెయ్యడానికే, నా గులాంగిరి చెయ్యడానికే. గులాంగిరి అన్న పదం సృష్టిలో ఏ ఒక్కరితో మీరు ముడిపెట్టినా అది అవమానమే, అగౌరవమే, అపకీర్తి. అయితే ఆ గులాంగిరి అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో గనక మనం ముడిపెట్టినట్లయితే, ఆ గులాంగిరి అనేది మనం అల్లాహ్ యొక్క ఎడల చూపించినట్లయితే అది నిలువెత్తు గౌరవం అవుతుంది. అది మన యొక్క తల మీద పెట్టిన కీర్తి కిరీటం అవుతుంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమానం ద్వారా అల్లాహ్ యొక్క దాస్య భావనలో 3 యొక్క విషయాలు ముఖ్యంగా అనేవి మమేకమై ఉంటాయి. అందులో ఒకటి ఏమిటంటే ప్రేమ, రెండవది ఏమిటి ఆశ, మూడవది ఏమిటి భయం. ఈ 3 అనేవి కలగలిసి ఉంటాయి. కనుక వీటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. కనుక అభిమానం ద్వారా ఆరాధన లేక దాస్యం అంటే అర్థం అల్లాహ్ సన్నిధానంలో అణుకువను దీనావస్థను ప్రదర్శించడం. దీనిని ఖురాన్ ఖషియత్, తదర్రు, తౌబా, ఇనాబత్, ఖుషు, ఖుదు అలాగే కునూత్గా అల్లాహ్ ఖురాన్ అనేది అభివర్ణించింది. దైవ ఆరాధన చెయ్యడం అంటే దైవ సన్నిధిలో మనిషి తనను తాను పూర్తిగా అర్పించుకోవడం. ఇక ఈ ఆత్మ సమర్పణ చేసుకునే శక్తి ఎటువంటిది అంటే అది దౌర్జన్యభరితమైనది కాదు, బలాత్కరించేది కాదు. ఆ శక్తి ఎంతో ప్రేమమైనది, దాసుల పట్ల ఎంతో వాత్సల్యం కలది. మనపై ఆ శక్తి మేళ్లు అగణ్యం. అందుకే ఆయన ముందు అణకువను వినమ్రతను ప్రదర్శించే మనసు ప్రేమాతిశయంతో పొంగి పొర్లాలి. దాసునికి అల్లాహ్కి మధ్య గల ఆ సంబంధం అనిర్వచనీయమైనది. ఆ సమయంలో దాసుడు దైవభీతితో కంపించిపోతాడు. భక్తి పారవశ్యంతో దాసుని కంటే కన్నీరు ఒలికే యొక్క సమయంలో అతడు ఎంతో ఉత్సుకతో అల్లాహ్ వైపునకు ఆకర్షితుడు అవుతాడు. మామూలుగా మనిషి ఎవరినైనా భయపడ్డాడంటే అతను ఆ వ్యక్తి నుండి పారిపోతాడు. అయితే ఒక విశ్వాసి అల్లాహ్కు భయపడుతున్నాడు కనుక ఎవరి పారిపోతాడు? ఆయన వైపునకే పారిపోతాడు. ఎందుకంటే ఏదైనా ఇవ్వగలిగే యొక్క శక్తి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే ఉంది. కనుక శరణు కోరడం అనేది కూడా ఎవరిది? ఎవరి నుండి? అల్లాహ్ భయం నుండి అల్లాహ్ శరణే కోరుతాం మనం. కనుక ఇది ప్రేమతో కూడిన భయమే గాని ఏదో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దౌర్జన్యపడుడు, మన మీద దౌర్జన్యం చేస్తాడు అన్న భావనతో ఏర్పడ్డాక భయం కాదు. కనుక అభిమానం ఇట్లారా ఈ విషయాన్ని మనం ఈ సందర్భంగా అనేది గమనించాలి. అదేవిధంగా అభిమానం ఇట్లారా అల్లాహ్ ఎడల ప్రేమ అనేది ముఖ్యంగా ఈ దాస్య భావన అనేది 2 విషయాలు అనేది మనం వ్యక్తపరచాలి సోదరులారా. అనే దాస్య భావన మన నుండి కోరేక 2 విషయాల్లో ఒకటిది ఏమిటంటే అభిమానం ఇట్లారా వ్యక్తిగతంగా మనం మనల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు పూర్తిగా సమర్పించుకోవాలి. మన దైనందిన జీవితంలో రోజు మనం ఏదో ఒక పనికి బయలుదేరుతాం. మన ముందు 2 మార్గాలు ఉంటాయి. ఒకటి అల్లాహ్ నిర్దేశించిన మార్గం, ఒకటి అంటే రహమాన్ మార్గం, ఇంకొకటి శైతాన్ మార్గం. కనుక ఎంపిక స్వేచ్ఛ అనేది మనకు ఉంటుంది. ఎంపిక స్వేచ్ఛ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి. అయితే శైతాన్ మార్గాన్ని వీడి అల్లాహ్ మార్గాన్ని మనం ఎంచుకుంటున్నాము అంటే మన మనసు అనేది చాలా మంచి స్థితిలో ఉన్నది అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించడమే కాకుండా ఈ విధేయతను కనబరిచే యొక్క సందర్భం అనేది తన ఇంట్లో కావచ్చు, కార్యాలయంలో కావచ్చు, కార్ఖానాలో కావచ్చు, మార్కెట్లో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, జాతీయ స్థాయిలో కావచ్చు, అంతర్జాతీయ స్థాయిలో కావచ్చు, మన అణువణువులోను ప్రతి చర్య క్రియలోను అల్లాహ్ ఎడల ఈ దాస్య భావన అనేది
పొంగి పొరులుతూ ఉండాలి అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఇక రెండో విషయాన్ని తీసుకుంటే అది సామాజికమైనది. మరో రకంగా చెప్పాలంటే ఎవరైతే అల్లాహ్ మనందరి నిజ ఆరాధ్యుడు అన్న విషయాన్ని ఎరుగక వారు అపమార్గానికి లోనే జీవిస్తున్నారు, అలాంటి ప్రజలందరినీ అల్లాహ్ వైపునకు ఆహ్వానించి వారు కూడా అల్లాహ్ దాస్యములో ఓలలాడేలా మన వంతు ప్రయత్నం అనేది మనం చెయ్యాలి. కనుక అభిమానమిత్రులారా, అల్లాహ్ దాస్యం అంటే కేవలం ఆరాధనలకు మాత్రమే పరిమితం కాదు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు, ఉద్ఖులు ఫిస్సిల్మి కాఫా, మీరు ఇస్లాంలో సంపూర్ణంగా ప్రవేశించండి. కనుక అభిమానమిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో గాని హదీసులో గాని మనిషి శక్తికి మించిన ఏ భారము అనేది మన మీద అనేది వెయ్యలేదు. కాబట్టి అల్లాహ్ ఆదేశించిన విషయాల్లో మనం అనేది శక్తి వంచన లేకుండా అల్లాహ్కు విధేయత చూపే ప్రయత్నం అనేది మనం చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక అభిమానమిత్రులారా, అంతిమంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాసుల్లో ఉండాల్సిన కొన్ని గుణాలని ప్రస్తావిస్తూ నా మాటను నేను పూర్తి చేస్తాను. అభిమానమిత్రులారా, ఈ దాస్య భావన ఎందులో ఉందంటే సూరతుల్ అస్ర్లో కూడా ఉంది. ఎందుకంటే అభిమానమిత్రులారా, ఈమాన్ అనేది ఆత్మ వంటిది, అంటే ఆచరణ అనేది శరీరం వంటిది. కనుక కేవలం ఒక వ్యక్తి అంటున్నాడు నేను మనసుతో అల్లాహ్ను ఆరాధిస్తున్నా అంటే అతను అబద్ధికుడు. ఒకడు అంటున్నాడు మనసుకు ప్రమేయమే లేదు, కేవలం దేహపరంగా మాత్రం నేను అల్లాహ్ను ఆరాధిస్తాను అంటే కూడా అతను అబద్ధికుడు. మనసు అలాగే శరీరం రెండు మమేకం అవ్వాలి, రెండు అవిభాజ్యాలు అవ్వాలి. మనసులోను అల్లాహ్ను మనం ఏ విధంగా ఫీల్ అవ్వాలంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అంత అబుదల్లాహ కఅన్నక తరాహు, నువ్వు అల్లాహ్ను చూస్తున్నావన్నంత తన్మయానికి లోనే ఆయన్ను ఆరాధించాలి. నీ దాస్యం ఆ స్థాయిలో ఉండాలి. ఒకవేళ అది సాధ్యపడకపోతే ఆయన నిన్ను గమనిస్తుడానక ఈ భయం భీతితో నేను అల్లాహ్ను ఆరాధించాలి అని చెప్పారు. కనుక మన దాస్య స్థాయిని మనం పెంచుకోవాలి. ఏ స్థాయికి పెంచుకోవాలి అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడగాలి, నా దాసుడా నీకేం కావాలి అని. కనుక అభిమానమిత్రులారా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక అంతిమంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసుల గురించి ఖురాన్లో చెప్పిన మాట, వ ఇబాదుర్ రహమానిల్లదీన యమ్షూన అలల్ అర్ది హౌనా, కరుణామయుని భక్తులు ఎలాంటి వారంటే భూమిపై విర్రవీగకుండా నమ్రతగా నడుస్తారు. మూర్ఖులతో వాదనకు గనక దిగాల్సి వస్తే వారికి సలాం చెప్పి వెళ్ళిపోతారు. నిలబడి ప్రార్థన చేస్తారు, సాష్టాంగపడుతూ రాత్రిళ్ళు గడుపుతారు. అదే విధంగా నరకాగ్ని నుండి కాపాడమని అల్లాహ్ను వేడుకుంటారు. దుబారా ఖర్చు చెయ్యరు, పిసిరారితనానికి వారు ఒడిగట్టరు. అలాగే అల్లాహ్ను వీడి ఎవరిని వారు కలవరు, ఏ ప్రాణిని అన్యాయంగా వాళ్ళు హతమార్చరు, అసత్యానికి వారు సాక్షులుగా ఉండరు. పనికి మాలిన వ్యవహారం మీదగా వెళ్ళవలసి వస్తే హుందాగా దాటిపోతారు. అలాగే ఏదైనా అల్లాహ్ యొక్క ఆయతులు వారి మీద చదివి వినిపించినప్పుడు అందులుగా బదిలీలుగా మారి వారిని నిర్లక్ష్యం చెయ్యరు. వారు రబ్బనా హబ్లనా మిన అజ్వాజినా వ దుర్రియాతినా ఖుర్రత ఐను వజఅల్నా లిల్ ముత్తఖీన ఇమామా, ప్రభు మా భార్య పిల్లల ద్వారా మా కంటికి చలువను ప్రసాదించు, మేము దైవభీతి పరులకు నాయకులయ్యేలా దీవించు స్వామి అని వేడుకుంటారు. అలాంటి వారు ఉలాయిక యుజ్జౌనల్ గుర్ఫత బిమా సబరు, అలాంటి వారే తమ సహనానికి ప్రతిఫలంగా పరలోకంలో అత్యున్నత స్థానాలు పొందేవారు. వారిని దైవదూతలు ఎంతో గౌరవిస్తూ శాంతి వచనాలతో స్వాగతిస్తారు. వారక్కడ స్వర్గంలో కలకాలం సుఖ సంతోషాలతో ఉంటారు. ఎంత మంచి నివాస స్థలం ఇది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. అభిమానమిత్రులారా, మనం ప్రస్తావించుకున్న ఈ విషయం ఏదైతే ఉందో అల్లాహ్ దాస్యమే మనందరి జీవిత ధ్యేయం అన్నాక ఈ యొక్క విషయం ఏదైతే ఉందో దీనికి మనం శక్తి వంచనలక కట్టుబడి అల్లాహ్ యొక్క దాస్యంలోనే మన జీవితం, మన చివరి శ్వాస అనేది అంతమయ్యేలా మన ప్రణాళిక మనం రచించుకోవాలి, ప్రయత్నించాలి. అల్లాహ్ కృపా కటాక్షాలు ఖచ్చితంగా మనకు దక్కుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న విన్న విషయాల్లో మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వద్ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూర్.